దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. ముందొస్తున్న వీడియోస్లో మీకు కాంటెక్స్ట్ అయితే ఉండుంటుంది. నేను అకి వెళ్తున్నాం. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ట్రావెల్ ఇంటర్నేషనల్గా. డెస్టినేషన్ అయితే ఎక్కడ రివీల్ చేయదలుచుకోలేదు. మాకు ఫ్లైట్ 12కి అయితే యాజ్ యూజువల్ రష్గానే స్టార్ట్ అయ్యాము. 9 గంటలకి, 3 గంటల ముందు వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు టైం కూడా ఆల్మోస్ట్ 12 ఎంతో అవుతుంది. 12 కాదు, 8:30 అవుతుంది. సో వెళ్ళి అక్కడ ఏదైనా లాంజ్లోని కొంచెం తిందాము అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఐ డిడ్ ఏ మిస్టేక్. ఫస్ట్ మిస్టేక్ నెంబర్ 1, నెక్ పిల్లోస్ మర్చిపోయాను. తీసుకున్నాను. ఐ హావ్ వన్ ఇన్ ద కార్, బట్ ఇది నేను తీసుకెళ్ళాను అనుకోవట్లేదు. నాకు ఇది కార్లోకి కంఫర్ట్ ఉంటుంది, ప్లేన్లోకి కంఫర్ట్ ఏమి ఇస్తుంది సరే అని చెప్పి జస్ట్ గోటులో తీసుకున్నా ఇది. అందుకని చెప్పి ఇంకా తీసుకోవట్లేదు. మేబీ ఎయిర్పోర్ట్లో కొంటే తీసుకుంటానేమో. మినిసోలో మంచిగా క్యూట్గా కొనుక్కున్నాను, వదిలేసి వచ్చినా. ఇంకా ఏందో నేను నా టెన్షన్. నేను చెక్ లిస్ట్ రాసుకున్నాను కానీ మర్చిపోయా. అండ్ వీడియోస్ కూడా ఏమీ షూట్ చేయడానికి కుదరలేదు. మోస్ట్లీ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు షూట్ చేస్తానేమో. అకి కోఆపరేట్స్ ఎలక్ట్రానిక్స్ అన్ని ఒక బ్యాగ్లోకి షిఫ్ట్ చేసుకొని క్లమ్జీ అట్లా. సో మాకు ఎంత టైం ఉంటుందో ఏమో కూడా తెలియదు, కానీ నేను చాలా రీల్స్ సేవ్ అయితే చేసుకున్నాను. నేను ఏం మాట్లాడుతున్నానో నాకు వినిపిస్తుందో లేదో కూడా నాకు తెలియదు, ఎందుకంటే వీళ్ళిద్దరు ముందు మాట్లాడుతున్నారు కాబట్టి. సో గిరీష్ బ్రో ఈస్ కమింగ్ విత్ అస్ టు డ్రాప్ ఎయిర్పోర్ట్ వరకు. సక్సెస్ఫుల్గా ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. అక్కడికి ఒక 5-6 క్వశ్చన్స్ అడుగుంటారు. నాకు అందులో ఒకటి కూడా అడగలేదు, అసలు పేరు కూడా అడగలేదు నాకు. అది అసలు జాగ్రత్తగా అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసాం. పిస్తా హౌస్కి వచ్చాము ఫుడ్ తినడం కోసం. హియర్ ఇస్ ద పిస్తా హౌస్ అండ్ హియర్ ఇస్ అఖిల్. లగేజ్ కూడా మాకు అంత ఇబ్బంది ఏం రాలేదు. ఇద్దరిది కలిపి అరౌండ్ 50 వచ్చింది. 50 కూడా కాదు, ఇంకా తక్కువే వచ్చింది. సో అక్కడ కూడా ప్రాబ్లం ఏం రాలేదు. మంచిగా ఇంకా వెళ్ళి ఇప్పుడు ఫుడ్ తినేసి చలో లెట్స్ టేక్ సమ్ నైస్ అవుట్ఫిట్ రీల్స్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. మాకు మలేషియాలో 8 hours లే ఓవర్ ఉంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 7కి దిగాము. నైట్ వచ్చేసి ఫ్లైట్ ఉందన్నమాట, రిటర్న్ ఫ్లైట్ అరౌండ్ ఈవినింగ్ అట్లాగా. సో లౌంజ్ యాక్సెస్ తీసుకున్నాం మేము, ప్రియారిటీ పాస్ అన్న దాంతో. అది మాకు 2 days ముందు తెలిసింది. సో మాకు డిజిటల్ కార్డ్ రాలేదు. ఆన్లైన్లో ఎక్కడైనా యాక్సెస్ ఉంటుందేమో నేను చూస్తుంటే మాకు ఒక లాంజ్లో ఉంది. అది ఏంటంటే ముందుగా కొంత ఛార్జ్ చేస్తారు, సో దట్ మనం లాంచ్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సేమ్ లైక్ క్రెడిట్ కార్డ్కి లాంచ్ యాక్సెస్ ఉన్నట్టే ఇది కూడా. అది చూసుకుంటున్నాం అనమాట, ఏ లాంజ్లో ఉంది ఏంటి అని. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. రిటర్న్ వచ్చేటప్పుడు షాపింగ్ ప్లాన్ చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటున్నాం అనమాట నేను అక్కి. సో నౌ వీఆర్ గోయింగ్ టు లాంచ్. ఆ లాంచ్ ఎత్తుక్కోవడానికి చాలా టైం పట్టింది. ఎంత టైం పట్టిందంటే నాకు కోల్డ్ వచ్చేసింది ఇక్కడ టెంపరేచర్. సో దెర్ ఆర్ మల్టిపుల్ లాంజెస్. ఇప్పుడు లాంజెస్ కోసం ఎత్తుక్కుంటున్నాం అనమాట ఎందులో ఉండాలి అని చెప్పి. ఇప్పుడు మేము ఫస్ట్ వెళ్ళిన దగ్గర ఓన్లీ దెర్ ఇస్ ఏమంటారు సీటింగ్ ఒక్కటే ఉంది, ఫుడ్ అండ్ సీటింగ్. రెస్ట్ కోసం ఏమీ లేదు. సో వీఆర్ సర్చింగ్ ఫర్ క్యాప్సిల్స్లో ఏవైనా ఉంటే కొంచెం పడుకుందామని చెప్పేసి. బికాజ్ ఇట్స్ ఆల్మోస్ట్ 4 AM మనకి. ఓకే, అందుకని చెప్పేసి సో లెట్స్ గో అండ్ కాసేపు పడుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్కి రెడీ అవ్వాలి. సో నౌ వీఆర్ గోయింగ్ టు అనదర్ లాంచ్. ఫస్ట్ దానికి వెళ్దాం అనుకొని ఇది దగ్గర ఉంది కదా అని ఇక్కడికి వస్తే తీరా చూస్తే అక్కడ కూర్చునే తోడే ఉంది, వాష్రూమ్స్ కూడా లేవు. సో ఛానల్ గైస్. సో ఫైనల్లీ మాకు లాంజ్ యాక్సెస్ అయితే దొరికింది. కాకపోతే ఇక్కడ ఏమైంది అంటే మా ప్రియారిటీ పాస్ ఏదైతే ఉందో అది వర్క్ అవ్వలేదు. సో దే చార్జ్డ్ సమ్ అరౌండ్ 2 personsకి $100, 60 ringgits సంథింగ్ ఎంతో ఛార్జ్ చేశారు. సో ఏమైంది అంటే సో ఓకే మేము రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నాం కదా, ఎందుకంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. సో ఈ టైంలో పడుకోకపోతే ఇంకా హెడేక్ అవన్నీ వస్తాయి అని చెప్పేసి తీసేసుకున్నాము. ఇట్లా రూమ్స్ అట్లా ఎయిర్పోర్ట్లో ఉంటాయి అని దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. మాకు అంతవరకు తెలీదు ఇట్లా రూమ్స్ ఉంటాయి ఎయిర్పోర్ట్లో అనేసి. సో నేను ఇక్కడంతా చెక్ చేసుకున్నాను.
తీసుకుంటున్నాను. దెర్ ఇస్ సమ్ నైస్ వాష్రూమ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఫ్రెష్ అయిపోవచ్చు. అండ్ ఫుడ్ కూడా తెచ్చుకొని తినేసాము. ఫుడ్ కూడా అయిపోయింది. లంచ్ కూడా మేము వర్రీ అవ్వక్కర్లేదు ఇంకా ఎక్కడ తినాలి ఏంటి అనేసి మంచిగా ఆలోచించి తీసుకున్నాము. బట్ వీ మేడ్ ఇట్ బెస్ట్ డిష్. చెక్అవుట్ టైం అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్. కొంచెం టైం పడుతుందేమో చూడాలి. ఆల్మోస్ట్ 1 hour ఉంది ఇంకా బోటింగ్కి. ఫుల్ పడుకున్నాను. నా ఫేస్ చూస్తే అర్థమవుతుంది కదా. ఫస్ట్ ఆలోచించాం తీసుకోలే వద్దాను, కానీ తీసుకొని మంచి పని చేసాం కదా. నిద్ర అయితే ఫుల్ పడుకున్నాను. ఫుడ్ సో మా లాంచ్లోనే మా గేట్ ఏంటి ఫ్లైట్ నెంబర్ చెప్తే అనౌన్స్ చేశారనమాట. ఎంక్వైరీ డెస్క్ వరకు వెళ్ళాల్సిన పని లేదు. లక్కీగా లాంచ్ పక్కనే మా గేట్ కూడా. సో అక్కడ ఎక్కువగా వెయిట్ చేసిన పని అవ్వలేదన్నమాట. అండ్ ఇంకా 1 hour ఉంది కదా, షాప్స్ ఏమున్నాయి, స్టోర్స్ ఏమున్నాయి అని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అలా మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అనేసి తిరుగుతున్నాం అనమాట. డ్యూటీ ఫ్రీలో అయితే మస్తు ఆఫర్స్ ఉన్నాయి. రిటర్న్లో వచ్చినప్పుడు షాప్ చేయొచ్చులే అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు స్టార్టింగే పూరా ఖర్చా పెట్టిస్తే మళ్ళీ ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. సో నౌ వీఆర్ ఇన్ మలేషియా నుంచి నెక్స్ట్ ఫ్లైట్ కనెక్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంతవరకు ఆల్మోస్ట్ లైక్ 3 hours అనుకుంటా మంచిగా తినేసి పడుకుని పోయాము. వీ థాట్ రూమ్ అంత వర్త్ కాదేమో అనుకున్నాం, కానీ తీసుకొని చాలా మంచి పని చేసాము. ఎందుకంటే మాకు స్లీప్ లేదనమాట. హాఫ్ స్లీప్ ఉండే. ఆ హాఫ్ స్లీప్తో ఇప్పుడు ట్రావెలింగ్ ఇంకొక 4 hours చేయాలంటే ఇంకా అయిపోతాము అనిపించి మంచిగా ఫ్రెష్ అయిపోయాము. మాకు తెలీదు ఇంకొక పేరు క్యారీ చేయాల్సింది అనుకున్నాం మేము హ్యాండ్ లగేజ్లోని. ఇన్ కేస్ క్యారీ చేసి ఉంటే మంచిగా ఫ్రెష్ అయ్యి ఆ బట్టలు వేసుకునేటోళ్ళం. మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఈ బట్టలు వేసుకున్నాము. అది అట్లాగా. ఇంకా ఇక్కడ కూడా లైక్ చాలా అందరూ వెల్కమింగ్గా ఉన్నారు. ఎక్కడ ఏది డిస్టర్బెన్స్ లేదు. ఎవరిని ఏం అడిగినా హెల్ప్ అడిగినా చేస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. నీ ఒపీనియన్ ఏంటి? ఇది టూరిస్ట్ కంట్రీ, సో ఆబ్వియస్లీ టూరిస్ట్ ఫ్రెండ్లీ ఉంటారు. వెయిటింగ్ ఫర్ అవర్ ఫ్లైట్. గేట్ ఇదో కాదో తెలియట్లేదు, ఎందుకంటే డిస్ప్లే బోర్డులో మా ఫ్లైట్ నెంబర్ తప్పించి అన్ని నెంబర్లు వస్తున్నాయి. అది ఎక్కడ కనిపించట్లేదు. నాకు ఇక్కడ డౌట్ ఉంది, కనెక్టింగ్ ఫ్లైట్కి ఇక్కడున్న ఫ్లైట్కి ఏమైనా నెంబర్స్ చేంజ్ అవుతాయా అవ్వవా అని చెప్పేసి. సో లెట్స్ సీ. అఖి, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? మలేషియా ఎలా ఉంది? బయటికి వెళ్ళలేదు కానీ లోపల నుంచి బాగుంది. లోపల నుంచి బాగుందా? సో నా డౌట్ అయితే క్లారిఫై అయిపోయింది. ముందు ఇంకో ఫ్లైట్ రన్వే మీద ఉంది అని చెప్పేసి మాది రావడానికి ఇంకొంచెం డిలే అవుతుంది అని మా నెంబర్ డిస్ప్లే చేయలేదంట. అక్కడ అడిగేశాను గైస్. సో ఎంతైనా క్లారిఫై చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఇప్పుడైతే ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నాం. సో నా వీఆర్ ఇన్ ద ఫ్లైట్ ఫ్రమ్ మలేషియా టు బాలి. లక్కీగా మూవీస్ డౌన్లోడ్ చేసుకొని వచ్చా. రీసెంట్గా లాంచ్ అయిన తెలుగు మూవీస్. సో ఒక 3 hours టైం స్పెండ్ అవుతుంది అని చెప్పేసి. యాక్చువల్ ఫ్లైట్ ఈజ్ లైక్ 4.5 hours ఆర్ సంథింగ్. సో మంచిగా చేసుకోవచ్చు కదా అని చెప్పి. యాక్చువల్లీ మా సీట్స్ లాస్ట్ 29, అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఎండింగ్ అనమాట. కాకపోతే ఇప్పుడు ఇక్కడ నుంచి మా లగేజ్ కొంచెం ముందు ఉంది. నేను ఇంకేమైనా అడిగితే నన్ను కొట్టేసేటట్టున్నాడు. సో మోర్ ఐప్యాడ్ ఎయిర్పాడ్స్ అడిగేసరికి మొహం పొటాటో అయిపోయింది పాపం. లెట్స్ మీట్ ఇన్ బాలి. ఫుల్గా ట్యాన్ అయిపోతామేమో అనిపిస్తుంది. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను నైట్ ఫ్లైట్లోని మా ఇద్దరమే అనమాట 3 seats ఉంటాయి కదా బేసికల్లీ. సో మేము ఎక్సెల్ సీట్స్ బుక్ చేసుకుందాం అని చెప్పి మర్చిపోయి అది క్లోజ్ అయిపోయింది అనమాట ఆ విండో. సో ఏమైంది, సర్లే ఇంకా ఏం చేస్తాం పడుకోవడమే కదా అని చెప్పి నార్మల్ ట్రావెల్ చేస్తుంటే లక్కీగా ఏమైందంటే మేము తీసుకోవడం లాస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే కొంచెం ఎర్లీగా వెళ్ళిపోవచ్చు అండ్ నెక్స్ట్ దిగినప్పుడు కూడా అంత రష్ ఉండదు అని చెప్పేసి.
సో ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి మాకు ఫుడ్ ప్రొవైడ్ చేశారు, ఫుడ్ ఇంక్లూడెడ్ అనమాట. ముందు రోజు నైట్ ఫుల్ డీప్ స్లీప్లో ఉండి అక్కి ఫుడ్ తీసుకోలేదన్నమాట. సో ఇక్కడ ఏమైంది అని అడుగుతున్నాను. అడిగా వాళ్ళే అడిగారు నేను నైట్ది మంచి బాటిల్ అనుకో, మంచి బాటిల్ ఈ బాటిల్ కాదు. నేను మటన్ కూడా ఉంది. చికెన్ చూడడానికి పొటాటోలా ఉంది, బట్ ఇంకా మంచి మంచి ట్రావెల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.